విజ్ఞప్తి చేస్తూ ఆఖరికి మా చెల్లె మమ్మల్ని పెయిడ్ బ్యాచ్ అని అన్నారు, కానీ మేము కేటీఆర్ అన్న మమ్మల్ని సపోర్ట్ చేయలేడు అని అంటలేము. మమ్మల్ని ఎప్పటికీ ఆదుకున్నాడు కేటీఆర్ అన్న. అసలు మాకు ఎవరు పైసలు ఇయ్యలేరు, మాకు బాధలు ఉన్నాయి, మేము బాధపడుతున్నాం. మా పేరెంట్స్ మేము చిన్నప్పటి నుంచి వాళ్ళు కష్టపడేది చూస్తున్నాం కాబట్టి మేము ఇంత మాట్లాడినాం. కానీ రేవంత్ రెడ్డి సార్, మీ పార్టీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మీరు ఒక్కటి గుర్తు పెట్టుకోండి, మాకైతే ఎవరు పైసలు ఇయ్యలేరు. మేమైతే కేటీఆర్ అన్న హెల్పింగ్ నేచర్ ని చూసి మేము కేటీఆర్ అన్న సైడ్ మాట్లాడుతున్నాము. రేవంత్ రెడ్డి సార్ మీరు ఒక్కటే గుర్తు పెట్టుకోండి, మీరు చీఫ్ మినిస్టర్ అయిపోతున్నా. చీఫ్ మినిస్టర్ కాదు, మీరు చీఫ్ మినిస్టర్ అయిపోతున్నారు. మీ అబద్ధాలు అన్ని అబద్ధాలు మాట్లాడుతున్నారు మీరు. జై తెలంగాణ. అందరికీ ఒకే మాట, దయచేసి మాయ మాటలు నమ్మకండి. దయచేసి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి మాయ మాటలు నమ్మకండి. మాయ మాటలు నమ్మించి మోసం చేస్తారు. నమ్మకండి ప్రజలారా. ఇక్కడ మా ఆవేదన వినండి, ఒక్కసారి మా ఆవేదన వినండి. మా బాధలు మీ అందరికీ వినిపిస్తున్నాయి. పేదల గడపల్లో నువ్వు పచ్చని తోరణమై వెలుగును పంచే వేగువని కేటీఆర్ అన్నా. ఆకలి కడుపులకు